హాయ్ మామ, డేటా అనలిస్ట్ సిరీస్ లో పైథాన్ డే 5 టాపిక్స్ ఈరోజు చూద్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే పైథాన్ లో డేటా టైప్స్ టాపిక్ అనేది ఈ రోజు కవర్ చేద్దాం. మామ, పైథాన్ మరియు ఎస్క్యూఎల్ అనేది ఫ్రీగా విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తోటి నేర్చుకోండి. ఈ టాపిక్స్ ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆ లింక్ అనేది బయోలో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సపోర్ట్ కూడా చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇంటీజర్స్ అంటే హోల్ నెంబర్స్ అనమాట. ఇక్కడ డెసిమల్స్ వాల్యూస్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్ 10, 5, 100, -3. ఈ ఇంటీజర్స్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే స్టూడెంట్ లిస్ట్ కౌంట్ చేయడానికి, ఐటమ్స్ కౌంట్ చేయడానికి మనం కౌంటింగ్ అనే దాంట్లో యూస్ చేస్తాం అనమాట. ఇండెక్సింగ్ అంటే మనం ఏదైనా సరే ఇండెక్స్ పొజిషన్ ని చూడడానికి మనం ఇండెక్సింగ్ యూస్ చేస్తాం. క్యాలిక్యులేషన్స్ అంటే మ్యాథ్స్ ఆపరేషన్ యూస్ చేయడానికి యూస్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ x = 5, y = 10, ప్రింట్ x + y. ఇలాగా సింపుల్ పైథాన్ కోడ్ అనేది రాయాలి. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందంటే 5 + 10 15 అనేది అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఇలా సింపుల్ గా కోడ్ అనేది రాయొచ్చు అనమాట. ఫ్లోట్ ఇక్కడ నెంబర్ కంటైన్ డెసిమల్ పాయింట్, అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్స్ అనేది ఉంటుంది. డెసిమల్ నెంబర్స్ ప్లస్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి 99.9 అనేది ఉంది. ఇది అనేది ఇంటిగ్రల్ పార్ట్ అనమాట. ఇది డెసిమల్ పాయింట్, ఇది ఫ్రాక్షనల్ పాయింట్. ఇలాగా డివైడ్ అనేది అవుతుంది అనమాట. 99.9, 5.5, -2.3 ఇలాగా ఫ్లోట్ వాల్యూస్ ఉంటుంది. ఈ ఫ్లోట్ వాల్యూస్ అనేది మనం ఎక్కడ యూస్ చేస్తాం అంటే ప్రైస్ ట్యాగ్స్ లో యూస్ చేస్తాం. మెజర్మెంట్స్ లైక్ హైట్ ప్లస్ వెయిట్ మనం మెజర్ చేయడానికి యూస్ చేస్తాం. పర్సెంటేజ్ అండ్ యావరేజ్ వాల్యూస్ కౌంట్ చేయడానికి మనము ఫ్లోట్ వాల్యూస్ అనేది యూస్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని కూడా చూస్తే x = 99.9, y = 5.5 ఇలాగ ఇచ్చి ప్రింట్ టోటల్ x + y ఇలా ఇచ్చినప్పుడు ఈ సమ్ ఆఫ్ వాల్యూస్ ఏదైతే వస్తుందో ఆ వాల్యూస్ అనేది టోటల్ అని ఇచ్చి ప్రింట్ ఈ వాల్యూస్ అనేది యాడ్ చేసి ఇస్తుంది అనమాట. ఇలాగా ఫ్లోట్ వాల్యూస్ అనేది సింపుల్ గా కోడ్ అనేది రాయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే స్ట్రింగ్స్ ఎందుకంటే టెక్స్ట్ మరియు క్యారెక్టర్ ని స్టోర్ చేయడానికి మనం యూస్ చేస్తాం అనమాట. అది సింగిల్ మరియు డబుల్ కోట్ లో మనం రాస్తాం అనమాట. ఇది స్ట్రింగ్స్ అనేది ఎక్కడ యూస్ చేస్తామంటే లైక్ నేమ్స్ లైక్ రవి ఇవ్వడానికి, వెల్కమ్ మెసేజ్ ఇవ్వడానికి, అడ్రసెస్ ఇవ్వడానికి మనం అనేది స్ట్రింగ్ డేటా టైప్ అనేది యూస్ చేస్తాం అనమాట. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే నేమ్ = రాజ్, ప్రింట్ వెల్కమ్ నేమ్. ఇలా ఇచ్చినప్పుడు వెల్కమ్ రాజ్ అని చెప్పి వెల్కమ్ మెసేజ్ అనేది వస్తుంది అనమాట. ఇలా మనం స్ట్రింగ్ డేటా టైప్స్ ని యూస్ చేస్తాం. నెక్స్ట్ బూలియన్ అనమాట. బూలియన్ ఏంటంటే రిప్రజెంట్ ఓన్లీ 2 వాల్యూస్ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ లేదా ఎస్ ఆర్ నో, 1 ఆర్ 0 ఇలా 2 వాల్యూస్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇది ఎందుకు యూస్ చేస్తామంటే ఏదైనా డిసిజన్ మేక్ చేయడానికి లైక్ ఎస్ ఆర్ నో ఉన్నప్పుడు, ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నప్పుడు డిసిజన్ మేకింగ్ చేయడానికి మనము ఈ బూలియన్ ఫంక్షన్ యూస్ చేస్తాం. కండిషన్స్ లైక్ ఇఫ్ కండిషన్ అండ్ ఎల్స్ కండిషన్, కంపారిజన్ దాంట్లో కూడా మనం యూస్ చేస్తాం. లాజికల్ ఆపరేషన్స్ లో కూడా మనం బూలియన్ డేటా టైప్స్ ని యూస్ చేస్తాం అనమాట. లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్, ఆర్, నాట్ ఇలాంటి ఆపరేషన్స్ ఉన్నప్పుడు మనము బూలియన్ ఫంక్షన్ ని యూస్ చేస్తాం అనమాట. మీకు డేటా టైప్స్ అనేది పైథాన్ లో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. యూట్యూబ్ లో ఉన్న వీడియో కంపల్సరీ చూడండి.